నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో ప్రాన్స్ బిర్యానీని ప్రిపేర్ చేశానండి. చాలా స్పైసీగా, టేస్టీగా, రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంత బిగినర్స్ అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడేలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 400 గ్రాముల వరకు రొయ్యల్ని తీసుకున్నానండి. ఇలా 400 గ్రాముల వరకు రొయ్యలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రొయ్యలు మనం తెచ్చుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి కంపల్సరీ కడగాలండి, లేదంటే నీచు వాసన వస్తుంది. 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు కారం పసుపు వేసామంటే మనకు ముక్కకు మంచిగా పడుతుంది ఉప్పు కారం. ఇప్పుడు బిర్యానీ రైస్ తీసుకుందాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్తో అయినా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా 400 గ్రాముల రొయ్యలు తీసుకుంటే 400 గ్రాముల వరకు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇవి కూడా 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అప్పుడే రైస్ మనకి పొడిగా వస్తుంది. ఇలా 30 నిమిషాలు నానిన తర్వాత మనము పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి మనము ఈ వాటర్ అనేవి వస్తుంటాయి. రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చి మనం వేసిన ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయినప్పుడు మనం ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకోండి. బిర్యానీ కోసం మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకొని టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే ఆయిలే వేసుకోండి. ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, టమాటా ముక్కలు వేసుకొని ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోండి. ఒక టమాటా అయితే సరిపోతుంది పెద్దది. వేసుకొని సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గుప్పెడు ఉండేటట్టు వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు మొత్తం వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 2 టీ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గిన్నె పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి రైస్ని ఉడికించుకోవడం కోసం ఎక్కువ క్వాంటిటీలో పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకొని ఈ వాటర్ మరిగాక ఇందులో హోల్ గరం మసాలాలు, మన దగ్గర ఉన్న మసాలాలన్నీ 1-2 స్పైసీనెస్ తగ్గట్టు వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఈ వాటర్ ఎక్కువగా మరగాలండి. చాలా ఎక్కువగా ఒక 5-10 నిమిషాల వరకు మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తం వేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల రైస్ పొడిగా వస్తుంది. ఇలా నెయ్యిని వేసుకొని రైస్ని 70% వరకు మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. ఇలా మనకు 70% ఉడికిన తర్వాత ఈ గిన్నె కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. రైస్ పట్టుకుంటే విరిగిపోవాలండి, మనకు అర్థమైపోతుంది. ఇలా 70% ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యల మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టేసుకొని 1 కప్పు వరకు తియ్యటి పెరుగును వేసి పలుకు ఏం లేకుండా బాగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ ఏమైనా పడుతుందేమో చూసుకొని మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకొని పైనుంచి ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకోండి.
ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇలా ఫుడ్ కలరు కొద్దిగా నెయ్యి వేసి దమ్ముకు పెట్టుకోండి. స్టవ్ మీద ఐరన్ ప్యానం పెట్టుకోండి, లేదంటే అడుగు అంటుతుందండి. ముందే ఐరన్ ప్యానం వేడి చేసుకొని ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకోండి. సిల్వర్ పేపర్తో ఫిల్ చేశాను నేను. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకుంటే పిండితో అయినా ఫిల్ చేయాలి, గాలి పోకుండా. ఇలా మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు పొయ్యి మీద పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకున్నారంటే వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం 15 నిమిషాల వరకు ఇలా బిర్యానీని ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చాలా టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఇది. చాలా బాగుంది ప్రాన్స్ బిర్యానీ. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. నేను చెప్పినట్టు కరెక్ట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు, అంత బాగుంది. ఓకే అండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.